ఓకేనా? గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. నా పేరు కృష్ణయ్య, మాది గద్వాల. కిరాణా షాప్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ వ్యాపారాన్ని చేసుకుంటున్నాను. ఈ వెస్టేజ్లో వచ్చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మొత్తం ఇంటికి ఉంటుంది, సేన్లకు ఉంటుంది, తర్వాత వచ్చేసి ఆరోగ్యానికి ఉంటాయి. ఆ ప్రాసెస్లోనే చికెన్ సవరణ అని చెప్పి పరిచయమైన నాకు. ఇతని సేన్ వచ్చేసి పత్తి సేనుకి అడిగి మందులు తక్కువ చేసుకొని, అంటే గ్రోమరు, డిఏపి, యూరియా తక్కువ చేసుకొని వాడుతున్నామన్నాము. తక్కువ చేసుకుంటూ వాడడం వల్ల మంచి రిజల్ట్ చూసినాడు. వచ్చేసి అతని పంగలు కూడా బాగా పడుతుంది. సెట్ చూడండి, ఇప్పటికే నా హైట్ పైన ఉంది, పెరుగుదల బాగా వస్తుంది, పంగలు బాగా వచ్చినవి, కాయలు బాగా వచ్చినాయి, పూత బాగుంటుంది, మగ్గ సెట్ బాగుంటుంది, గింజ అనేది అవుతా ఉంటుంది అనమాట. స్ప్రేలు కూడా తక్కువ చేసుకోవచ్చు, ఎందుకంటే మొక్క నాణ్యంగా ఉన్నప్పుడు, మొక్కకి ఎటువంటి రోగం లేనప్పుడు స్ప్రేలు కూడా తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి ఆ చికెన్ సవరణ అనే రైతు సేన్లోనే ఉన్నాను లీవ్లో. ఆ రైతుతో కూడా మనం మాట్లాడదాము. ఆ రైతు కూడా ఏం చెప్తారో మనం విన్నాం, అతని మాటల్లోనే మనం విన్నాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సౌరప్ప సార్. సారప్ప సార్, మీరు ఫస్ట్ ఏ విధంగా ఉండింది మీ సేను, ఇప్పుడు ఎట్లా ఉంది? ఫస్ట్ చిన్నప్పుడు ఎర్రగా అయినా సార్, కొద్దిగా చిన్నగా అయ్యి పొలకలు ఎర్రగా అయ్యి రాలేదు సార్ ఫస్ట్లో. తర్వాత మీ దగ్గర తీసుకొచ్చి చేశాను, వేసినాక బాగానే వచ్చింది, బాగానే నిలబడింది. ఫస్ట్ మీరు ఏమన్నా అట్లా ఉన్నప్పుడు ఏమనుకున్నారు? మేము రాదేమనుకున్నాం సార్, తీసేయాలని అనుకున్నాము. జనాలు కూడా కొంతమంది అన్నారు తీసేయండి, ఇది రాదు, తీసేసి మళ్ళీ ఏరే పెట్టుకోండి అని చెప్పారు. చెప్పేవారు నేను తీసేయలేదు, నేను తీసేయలేదు. ఇదే ఆర్గానిక్ మందులని ఏరే ఒక ఆయన చెప్పిండు నాకు. చెప్పిన తర్వాత మిగిలిన కలిసి తీసుకొచ్చి దీనికి పెట్టేసాను. పెట్టినా బాగా వచ్చింది సార్. అది పెట్టినాకనే తిరగబడింది చేను అంతా. మందులు కూడా తక్కువ పెట్టుకున్నా. మందులు ఎప్పుడైనా కానీ పెట్టినప్పుడు సగము సంచి అట్లా పెడుతుంది. ఇప్పుడు సగం సంచి కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు మొత్తం మీద ఇప్పటివరకు ఎన్ని సంచులు మందు? ఇప్పటివరకు 3-4 సంచుల మందు పెట్టినా సార్. 4 సంచులు. బయట వాళ్ళు ఎంత పెట్టింటారు? బయట వాళ్ళు 600-700 వరకు పెట్టినారు సార్. అయితే దీనివల్ల మనం అడవి మందులు తక్కువ అడవి మందులు అయితే తక్కువ, స్ప్రేలు ఏమైనా తక్కువ చేసినారు, లేకపోతే స్ప్రేలు కూడా తక్కువనే చేసినాం సార్. తక్కువనే చేసినాం అంటే ఎక్కువ వాడినాం సార్. ఆర్గానిక్ మన వెస్టేజ్ ఎక్కువ వాడినారు. ఇవి కంపెనీ ఏమో వాడలేదు సార్, తక్కువ. వేరే అయితే తక్కువ, దోమకి నల్లికి మాత్రమే ఉన్నది. అంటే మీరు అడవి మందులు తక్కువ చేసుకుంటూ స్ప్రేలు తక్కువ చేసుకుంటూ దీన్ని వాడినా సార్, వెస్టేజ్ వాడినారు. మీరైతే మంచి పంట అయితే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ సార్. మీరు వాడినాకైతే సాటిస్ఫై సార్. అంటే వేరే రైతులు కూడా వాడుకోవచ్చు కదా సార్? వాడుకోవచ్చు సార్, వాడుతున్నారు. చెప్పినాం, మా ఊర్లోనే 1-2 బాగానే వాడుతున్నారు సార్. ఇంకా మేము చూస్తాం సార్, మాకు సాధ్యమైనంత వరకు ఎవరైనా కలిసినా కూడా చెప్తాము దీని గురించి. బాగానే ఉంటుంది సార్. అందరు వాడుకోవచ్చు, మంచిగా పంట వస్తుంది సార్. సార్ ఇప్పుడు రైతు మాటల్లోనే మనం విన్నాము. రైతు కూడా ఆనందంగా మాట్లాడుతున్నాడు, అందరు వాడుకోవచ్చు అని చెప్పి అంటున్నాడు. తర్వాత వచ్చేసి సార్ది చెట్టు చాలా చిన్నగా ఉండి ఎర్ర తెగులాగుంటే మేమేమంటే మీరు ఇప్పుడు ఇంకా చిన్న మొక్క ఉంది కాబట్టి అడవులను తక్కువ చేసుకుంటూ మనం వాడండి. అట్లా వాడడం వల్ల మీకు పెరుగుదల బాగా వస్తుంది, లాగ బాగా వస్తుంది, తర్వాత అన్ని రకాలుగా మనకు బాగుంటుందంటే నమ్మకంతో వాడినాడు. నమ్మకంతో వాడిన దానికి మంచి రిజల్ట్ అయితే చూసినాడు. ఈ రైతు వచ్చేసి అడవులను తక్కువ చేసినాడు, స్ప్రేలు కూడా తక్కువ చేసినాడు. కాబట్టి మీరందరు రైతులు కూడా అడవి మందులు తక్కువ చేసుకొని, బయట కెమికల్స్ పైన స్ప్రేలు కూడా తక్కువ చేసుకొని ఈ వెస్టేజ్ వస్తువులు వాడడం వల్ల అయితే ఫస్ట్ భూమిలోకి గ్రాన్యువల్స్, గోల్డ్, హ్యూమిక్, ఈ 4 వేసినాం సార్. ఫస్ట్ అయితే ఈ 4 వేసినాకంటే చేను తిరగబడింది బాగా. ఈ 4 వేసినా బాగా తిరగబడింది. తర్వాత స్ప్రే చేసినారు కదా? ఇవి చేసినాం సార్. చూడండి, ఇవి మంచిగా ఉన్నాయి. ఇవి
స్ప్రేకి నానోటెక్, ప్రొటెక్, 82 ఈ 3 మోతాదులో వాడినాడు. తర్వాత వచ్చేసి పూత దశలు ఉన్నప్పుడు నానోటెక్, మాసు ఈ విధంగా స్ప్రే చేసుకున్నాడు. ఈ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్ చూసినాడు అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకొని, వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకొని మీరు బాగుంటూ మీ యొక్క ఖర్చులను తక్కువ చేసుకుంటూ మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పి మా యొక్క మనవి. అంతే కదండి? అంతే అంతే సార్. రైతు కూడా చాలా ఆనందంగా చెప్పినాడు కదా, మీరు కూడా రైతు మాటల్లోనే విన్నారు. మీరు అలా కూడా బాగుండాలని చెప్పి మా కోరిక. అంతే అంతే సార్. మేము గద్వాల నుండి ఎవరైనా పెట్టుకోవచ్చు సార్, పెట్టుకుంటే మన రైతుకు మంచిగా ఉంటుంది. ఇది చాలా మంచిగా తిరగబడుతున్నాయి చేనులు కూడా, మంచిగా లాకలు బాగుంటుంది. కొన్ని చేనులు కూడా ఎర్రగా అవుతున్నాయి, మాదైతే ఇంకా కాలే, ఎంత వర్షం కూడా కాలే. బాగుంది, నీట్గా ఉంది, చేను బాగా నీట్గా ఉంది. ఎంత నీట్గా ఉంది చూడండి, ఇగో నలుపు రకంగా ఉంది, అసలు ఎటువంటి ఎరుపు లేదు, పంగలు బాగా వరుసుకుని ఉంది, కాయలు బాగున్నవి, పూత గీత అనేది కూడా బాగుంది. చూడండి కావాలంటే మీరే ఎంత నీట్గా ఉందో, పంగలు కూడా బాగా వరుసుకుంది, చేను కూడా బాగా నీట్గా ఉంది. కాబట్టి మీరల్లా కూడా ఈ వెస్టేజ్ వస్తువులు వాడుకోండి, మీ ఆదాయాన్ని పెంచుకోండి, మీ పెట్టుబడులను తక్కువ చేసుకోండి, అందరూ బాగుండండి. మాది వచ్చేసి గద్వాల యంగ్స్టార్ టీం నుండి వచ్చినాం మేము. నా పేరు కృష్ణయ్య. తర్వాత వచ్చేసి నా ఫోన్ నెంబరు 9059221391. ఇంకా ఎటువంటి సమాచారం ఉన్నా కూడా అడిగి తెలుసుకోండి. అట్లా రైతు నెంబర్ కూడా తీసుకోండి కావాలంటే. మీ నెంబర్ చెప్పాలి. 6301072685. ఇంకా మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా తెలుసుకోండి. ఓకే సార్, నమస్తే.